తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము లూకా సువార్త 2వ అధ్యాయము 29-30 వచనాలు చదువుకుంటాం. నాథా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. యేసు ప్రభు వారిని ప్రతిష్ఠ చేయడానికి 8వ దినాన మందిరానికి తీసుకొని వెళ్ళినప్పుడు, సున్నతి చేసి దేవునికి ప్రతిష్ఠ చేయడానికి తీసుకొని వెళ్ళినప్పుడు, ఆ మందిరంలో దేవుని రక్షణ కొరకు ఎదురు చూస్తున్న సిమియోను అనే దైవ సేవకుడు కూడా ఉంటాడు. దైవజనుడు ఈయన దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నవాడు. ఆయన పరిశుద్ధాత్మ చేత బోధింపబడ్డాడు. ఏమని? మన రక్షకుడిని చూసే వరకు నువ్వు నిద్రించవు అని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడ్డాడు. కాబట్టి ఆయన ఎదురు చూస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారి జన్మను ఎదురు చూస్తున్నాడు. కనుకనే ఈ మాటలు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ చేత ఆవరింపబడి ఆయన మందిరంలో యేసు ప్రభుని చూచి ఈ మాటలు చెప్తున్నాడు. నాథా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఆయన మాట ఇచ్చాడు కదా, నీవు యేసు ప్రభుని కళ్ళారా చూచే వరకు నీవు మరణించవు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి బోధపరుస్తాడు కదా. ఆ మాట ప్రకారమే ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అంటున్నాడు. నేను రక్షణను కళ్ళారా చూచితిని అంటున్నాడు. యేసుక్రీస్తు అనే రక్షణను ఆయన కళ్ళారా చూచాను అంటున్నాడు. యేసుక్రీస్తు అనే రక్షణను మనము కలిగి ఉండినప్పుడు, మనము కన్నులారా చూచినప్పుడు దేవుడు మనల్ని కూడా సమాధానంతో పోనిస్తాడు. సమాధానంతో మనల్ని జీవింపచేస్తాడు. సమాధానంతో మన జీవితకాలం అంతా జీవించేలాగా కృప చూపుతాడు. ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. సిమియోను వల్లే యేసు ప్రభువుని చూచుట కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ఆయన పుట్టుకకు కనిపెట్టుకున్నాడు. ఆయన రాకను కనిపెట్టుకుని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అంటున్నాడు. ఆ రక్షణను మనము కూడా చూస్తున్నాము. ఆ రక్షణ మనము కూడా యేసుక్రీస్తు అనే రక్షణను మనము కూడా చూస్తున్నాము. కాబట్టి ఆ రక్షణను మనము నిరంతరము కలిగి ఉండినప్పుడు, ఆ రక్షణను మనము నిరంతరము కలిగి ఉండి ఆయనను సేవించినప్పుడు మనల్ని కూడా అట్టి సమాధానంతో నింపే దేవుడుగా ఉన్నాడు. ఈ వాక్యమే ప్రవచనాల్లో కూడా మనం చెప్పుకున్నాం. ఇశ్రాయేలుకు మహిమగాను, నీ ప్రజలకు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూచితిని అని కూడా అంటాడు. ఇజ్రాయేలీలకు మహిమగాను, ఇజ్రాయేలీల ప్రజలకు రక్షణగాను నువ్వు కనపరిచిన రక్షణను నేను కన్నులారా చూచాను అంటున్నాడు. ఇజ్రాయేలీలను రక్షించడానికి వచ్చిన ఈ దేవుడు మనల్ని కూడా రక్షించడానికి అన్యజనులైన మనల్ని కూడా ఆయన సొంతం చేసుకున్నాడు. ఆయన బిడ్డలుగా అంగీకరించాడు. కాబట్టి ఆ రక్షణను మనం ఈ సంవత్సరం అంతా కొనసాగింప చేసుకున్నప్పుడు మనం కూడా ఈ సంవత్సరం అంతా సమాధానంతో నింపబడే వారంగా ఉన్నామని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. సమాధానము దయచేసే దేవుడు, మన రక్షకుడు, మనకి సమాధానం దయచేసే దేవుడు. సమాధానకర్తయగు అధిపతి అని వాక్యంలో మనము చదువుతూ ఉన్నాము కదా. యెషయా ప్రవచించిన వాక్యము సమాధానకర్తయగు అధిపతి ఆయన. కాబట్టి సిమియోను కూడా సమాధానముతో పోనిచ్చుచున్నావు అంటున్నాడు. కాబట్టి ఆ రక్షకుడిని మనం ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు గట్టిగా పట్టుకున్నప్పుడు, మన హృదయాల్లో కలిగి ఉండినప్పుడు ఆ రక్షణ యొక్క మహిమను మనము ఆనందిస్తాము, సమాధానముతో నింపబడతాము. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మనము సంతోషంగా ఈ జీవితాన్ని గడపగలుగుతాం. మరి ఒక చోట ఏమని వ్రాయబడి ఉందంటే, సమస్త జనులకు ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు అంటున్నాడు. పరిశుద్ధ బాహువు ఈయనెవరు? యేసుక్రీస్తు ప్రభు వారు యెహోవా యొక్క పరిశుద్ధ బాహువు ఈయన బయలుపరిచి ఉన్నాడు అంటున్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను కన్నులారా చూచెదరు అని కూడా ఈ ప్రవచనం తెలియజేస్తుంది. కాబట్టి ఈ రక్షణ, ఆ ప్రవచన వాక్యాల్లో తెలియజేసిన ఈ రక్షణ, మన క్రొత్త నిబంధనలో తెలియజేసిన ఈ రక్షణ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు అనే రక్షణ మనము కలిగి ఉండినప్పుడు, మనము బూది అంతంలో అంతటా మీ రక్షణ కన్నులారా చూచెదరు అని వాక్యంలో తెలియజేసినప్పుడు ఉండగా మనం ఆ రక్షణ చూస్తున్నాము. ఆ రక్షణను స్వీకరిద్దాము, ఆ రక్షణను కలిగి ఉన్నాము. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దీవెనలో మనం పొందుకున్నాం. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ కలిగి ఉందరుగాక. ప్రార్థన. మా ప్రభువా, మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు ప్రభువా.
మీరు ఇచ్చిన రక్షణను ప్రతి వారు నాయన కలిగి ఉండి ప్రభువా నైనా మీరే రక్షకుడుగా వచ్చి మాకు రక్షణగా నైనా మీరు అనుగ్రహింపబడిన దేవా ఆ రక్షణను మా ప్రభు కొనసాగించుకునే భాగ్యం బిడ్డలందరికీ దయచేసి బిడ్డలందరూ మీ రక్షణలో నైనా సమాధానం శాంతి నెమ్మదితో ఈ సంవత్సరం అంతయు జీవించు కృప దయచే దేవుడు అని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్.